మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి మహిళలకు దక్షిణాది రాష్ట్రాలకు కోలుకోలేని నష్టం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాలు వేరైనా అందరిది ద్రవిడ సంస్కృతేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్రంలో మోదీ నాయకత్వం, రాష్ట్రంలో జయలలిత ఆశయాల సాధన అవసరమని, అందుకే ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణగిరి జిల్లా తలి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్కు మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ, తమిళనాడు మధ్య ఉన్న ద్రవిడ సంస్కృతి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నైకి తెలుగు గంగ నీళ్లు అందించిన ఘనత ఎన్టీఆర్దేనని, ఈ రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే తల్లి నుంచి తిరుపతికి బస్సు సర్వీసు నడపాలన్న స్థానిక నేతల విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దేశాన్ని ప్రధాని మోడీ సమర్థవంతంగా నడిపిస్తున్నారని, వికసిత్ భారత్ లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు స్వార్థంతో దానిని అడ్డుకున్నాయని చంద్రబాబు విమర్శించారు. నియోజకవర్గాల సంఖ్య పెంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే వ్యతిరేకించడం ద్వారా ఆ పార్టీ మహిళా లోకానికి అన్యాయం చేశాయని మండిపడ్డారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నా, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా ఎన్డీఏకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ కూడా మీ మూడు చూస్తున్నాను. నేను తమిళనాడుకు వస్తే నేను కుప్పంలోనో లేకుంటే విజయవాడలో ఉన్నానా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని ప్రారంభించింది చెన్నై నుంచి. ఒక మహానటుడిగా ఎదిగారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక మహానాయకుడు అయ్యారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా తమిళనాడు రుణం తీర్చుకోవాలని ఎంజీఆర్ తో కలిసి తెలుగు గంగ నీళ్లు చెన్నైకి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి అనుబంధం ఉంది. నాకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చిత్తూరు, తిరుపతి జిల్లా. నేను ఇక్కడి నుంచే వచ్చా. ఈ జిల్లాలో తమిళ ఎక్కువ మాట్లాడతాం. ఇక్కడ మీరెట్టై తెలుగు మాట్లాడతారో అక్కడ తమిళ మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. అలాంటి అనుసంధానం ఉంది. ఇంకో పక్క మీరందరూ చూస్తే, నేను పెళ్లి చేసుకున్నది కూడా తమిళనాడులోనే పెళ్లి చేసుకున్నా, చెన్నైలోనే పెళ్లి చేసుకున్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండేవాడు. అప్పుడు మెడ్రాస్, తర్వాత చెన్నై అయింది. ఇవన్నీ కూడా మా కుటుంబానికి తమిళనాడుకు అవినాభావ సంబంధం ఉంది. నీళ్లు ఇవ్వడమే కాదు, అన్ని వేళలో తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని అన్నాదమ్ములుగా కలిసిపోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను ఈరోజు వచ్చిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు. 12 సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఈ మూడు కలిపి దేశ భవిష్యత్తుని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నేను కూడా 50 ఏళ్లు రాజకీయం, నాకు 48 ఏళ్లు. ఇంకొక 2 ఏళ్లలో 50 ఏళ్లు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను. ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమందరం భారతీయులం అనే భావన కూడా లేకుండా విద్వేషాల్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும்.
అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? ఇంకా మీ మీదనే బాధ్యత. నా బాధ్యత నేను చేస్తున్నా. మీరు కూడా అదే మరి ఆలోచించాలి. పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తన ధనదాహం, అధికార దాహానికి ఎవరు అడ్డొచ్చినా తల్లైనా చెల్లైనా బాబాయ్ అయినా ఎవరైనా ఒకటేనని ఎద్దేవా చేశారు. జగన్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని హితవు పలికారు. పాము తన గుడ్లను తానే చంపుకు తిన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తన ధనదాహం, అధికార దాహానికి ఎవరు అడ్డొచ్చినా తల్లైనా చెల్లైనా బాబాయ్ అయినా ఎవరైనా ఒకటేనని అన్నారు. జగన్ క్రిమినల్ రాజకీయాలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలని సూచించారు. పెద్ద దస్తగిరి హత్య, బాబాయ్ హత్య, జగన్ కారు చక్రాల కింద నలిగిన కార్యకర్త, ఇలా ఎన్నో ఉదాహరణలు జగన్ నైజాన్ని బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. అలానే తాము మళ్లీ అధికారంలోకి వస్తే చంపేస్తాం, నరికేస్తాం అని అంటున్నారని, అటువంటి హింసాత్మక ధోరణి కలిగిన వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే జగన్ మాత్రం అధికారంలోకి వస్తే వాటిని రాష్ట్రం నుంచి తరిమేస్తామని బెదిరిస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సన్నిహితుడు నిత్యానందరెడ్డి సొంత పార్టీకి చెందిన దస్తగిరిని హత్య చేయటం వారి స్వార్థాన్ని తెలుపుతోందని మండిపడ్డారు. తాడేపల్లిలో తనకున్న అనుబంధంలో భాగంగానే దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకునే మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూసినటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు అనేది వైసీపీ పార్టీ ఈరోజు గొడ్డల పార్టీగా పిలువబడేటువంటి పార్టీదిగా ఈరోజు ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి, తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారనంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుందో ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. బందర్ రోడ్లోని పీవీపీ షాపింగ్ మాల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపింగ్ మాల్, వాణిజ్య సముదాయాలలో అగ్ని ప్రమాదాలపై, భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ చేపట్టామని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మాల్స్, ఆసుపత్రులు, పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల్లో అగ్ని భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, 55 మీటర్ల టర్న్ టేబుల్ ల్యాడర్స్ వంటి ఆధునిక పరికరాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయక చర్యల కోసం డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో, పరిశ్రమల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, ఆక్సిజన్ సంబంధిత ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంపై శాఖ దృష్టి సారించిందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరగకుండా మనం ఆపలేము. జరిగిన తర్వాత ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా తగ్గించవచ్చో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ అవగాహన కార్యక్రమాలు బాగా దోహదపడతాయని మేము అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్స్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా స్కూల్స్లో వ్యాసరచన పోటీలు పిల్లల్లో కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళలో కూడా ప్రతి జిల్లాకు కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో కూడా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ను వాళ్ళలో కాంపిటీషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ను కూడా మేము ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో గౌరవ హోమ్ మినిస్టర్ వారితోటి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వివిధ ఆక్యుపెన్సీస్లో కాంపిటీషన్ను పెంచి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ని చేశాము. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఆ విధంగా చేస్తాము. హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలన్నీ కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వీళ్ళందరికీ కూడా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అని లేకుండా, అదేవిధంగా ఎక్కువగా పవర్ వచ్చినప్పుడు ఏ విధంగా మనము ఈ ఎలక్ట్రికల్ ప్యానలింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన కూడా అగ్నిమాపక శాఖ వచ్చేలోపు ఇక్కడ ప్రమాదం మరి పెద్దది కాకుండా ఉండాలంటే వాళ్ళని ట్రైనప్ చేయాలండి. అది మా ఉద్దేశం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, మరి ఇంపార్టెంట్ స్టాఫ్ని టీమ్స్గా ఏర్పాటు చేసి బృందాలుగా, ఆ బృందాలకు మేము ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా శాఖ ఇక్కడ రీచ్ అయ్యే లోపే గోల్డ్ నెంబర్ అంటారు 3 to 8 minutes లోపల వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల మనం ప్రాణ నష్టాన్ని, ఆస్తిని మనం తగ్గించగలము. అందులో ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఇది పబ్లిక్లో మనం బాగా మీరు మీడియా ద్వారా తెలియజేయగలిగితే ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ప్రమాదాలు మనం అరికట్టగలము. ఒకవేళ జరిగినప్పుడు కూడా మనం అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మనం వాటి ద్వారా నివారించుకోవచ్చు. చెన్నైకి తెలుగు గంగ నీళ్లు అందించిన ఘనత ఎన్టీఆర్దేనని, ఈ రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పుల భారం పెరిగిందని ఆరోపించారు. కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నా, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా ఎన్డీఏకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎంకే కాంగ్రెస్ కూటమి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా ఇండి కూటమి మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు కోలుకోలేని నష్టం చేసిందని ధ్వజమెత్తారు. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలు, ఎన్డీఏ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్రం తెచ్చిన సంస్కరణను అడ్డుకున్న వారిని ప్రజలు క్షమించాలని పేర్కొన్నారు. తమిళనాడులో గడిచిన 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రం పూర్వ వైభవం సాధించాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తమిళ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అందరిది ద్రవిడ సంస్కృతేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ స్నేహం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా వంటి అంశాలను ప్రస్తావిస్తూనే నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీళ్లను తమిళనాడుకు అందించే అవకాశం ఉందని వివరించారు. తన పుట్టినరోజున తమిళనాడు ప్రజల మధ్య ఉండటం సంతోషంగా ఉందంటూ తన ప్రసంగంలో తమిళ పదాలను ఉపయోగించి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్రంలో మోడీ నాయకత్వం, రాష్ట్రంలో జయలలిత ఆశయాల సాధన అవసరమని, అందుకే ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు. భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు ఎంతో గొప్ప పాత్ర పోషించింది. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. కోయంబత్తూర్ ఈరోజు మాట్లాడడం కాదు, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా ఎప్పుడో బ్రహ్మాండంగా రాణించిన ప్రదేశం ఈ కోయంబత్తూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమిళ ప్రజలంటేనే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా తమిళనాడు నుంచి తమిళుల యొక్క విజయాలే కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఎన్నో సాంస్కృతిక దాడుల్ని, యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎందరో పుణ్యాత్ములు, ప్రముఖులు తమిళనాడు నుంచే జన్మనిచ్చింది. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ మోడీజీ హ్యాస్ డన్
for women 33%. That is the one of the most progressive decision for the country. What NDA, what Congress and DMK and other political parties, what they have done, injustice for the women. Every woman has to discuss, debate. It is a progressive policy. They are opposed. Now they have to tell to women their apologies. They betrayed women empowerment. This is where I want to tell all of you, it has to start from Tamil Nadu itself. Every woman has to think. Always, nowadays I am seeing some parties, they are always against reforms. Modi ji is always for reforms. I appreciate him. Reform agenda only will survive and make India number one globally. You take it for granted, otherwise India will go behind. He is balancing welfare, development, good governance. You are seeing welfare is giving, development is doing extremely well, and also we are all proud, as on today, we are well respected globally. Ups and downs have come. Otherwise, by this time, fourth largest economy, because of war, dollar, rupee devaluation, we are slipped little, but India will become number one under Narendra Modi's leadership. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేసి మన చంద్రన్న 2 పుస్తకాన్ని మరియు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పేర్కొన్న నేతలు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, పర్చూరి అశోక్ బాబు సహా పలువురు నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వర్ణాంధ్రగా మారుతుందని, ఆయన అనుభవం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీ జనార్దన్ రచించిన మన చంద్రన్న 2 పుస్తకాన్ని, అలాగే గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన తెలుగు నేల పుణ్యఫలం చంద్రబాబు నాయుడు వీడియో పాటను విడుదల చేశారు. చంద్రబాబు 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 76 కేజీల భారీ కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకను ఒక పండగ చేయాలని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదని సుమారు 175 దేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఆయన మాత్రం పుట్టినరోజులు అయ్యి నాకు అక్కర్లేదని చెప్పి తమిళనాడులో క్యాన్వాసింగ్ వెళ్ళి, ఇది అందరూ కూడా గమనించాలి. ఒకరోజైనా ఫ్యామిలీతో గడుపుదాం, లేకపోతే ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని కొంచెం శుభాకాంక్షలను అభినందనలు తీసుకుందాం అనే ఆలోచన ఉందా? లేదు. అందుకే ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేసేది, మీరెవరినైనా స్ఫూర్తిగా తీసుకోవదలుచుకున్నారంటే అది చంద్రన్నే స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రన్న ఆయన ఒక భావజాలం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, దార్శనికత కావచ్చు, విజన్ కావచ్చు, అలాంటి నాయకులు మళ్ళీ పుడతారని నేను అనుకోవట్లే. ఇది మళ్ళీ నోట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఈ ఆంధ్రభూమి చూస్తుందని నేను అనుకోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వేడుకల్లో నీలాయపాలెం విజయ్ కుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితర నేతలు పాల్గొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ క్రతువులో ఈవో సీననాయక్, వేద పండితులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ చేసిన ఈ హోమంతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారింది.
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక క్రతువు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా సాగింది. అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వయంగా ఈ యాగంలో పాల్గొని అమ్మవారి కృపతో అందరికీ అక్షయమైన సంపదలు కలగాలని ఆకాంక్షించారు. వైదిక కమిటీ సభ్యులు, ఆగమ పండితుల పర్యవేక్షణలో జరిగిన ఈ హోమం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. వేదఘోషతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. దేవదుర్గాజయ నమః, ఓం మహాదుర్గాజయ నమః, ఓం స్వప్నదుర్గాజయ నమః, ఓం అష్టభైరవ్యై నమః, ఓం సూర్యచంద్రాగ్నిరూపాజయ నమః, ఓం గ్రహ నక్షత్ర రూపిణ్యై నమః, ఓం బిందునాథకళాతీతాజయ నమః, ఓం బిందునాథకళాత్మకాజయ నమః, ఓం దశవాయు జయకారాజయ నమః, ఓం షోడశకళా సంయుతాజయ నమః, ఓం కాశ్యప్యై నమః, ఓం కమలాదేవ్యై నమః, ఓం నాదచక్ర నివాసిన్యై నమః, ఓం మృడాధారాజయ నమః. అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వపితుం మే గోపాయ రసమన్నమిహాజుషే అదభ్యాజోషీ తతనో అవిషన్నః పితుం గృణు షగ్గుస్య పశూన్మే గోపాయ ద్విపాదోజే చతుష్పదః అష్టాశభాశ్చయ ఇహాగ్నే ఏచైకశభా ఆశుకాః సప్రథభాం మే గోపాయ. అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా అభివృద్ధి చెందేది అని అర్థం. కాబట్టి ఈ తృతీయ రోజున చేసేటువంటి సమస్త కార్యములు కూడా అఖండ విజయాన్ని పొందుతాయి, సర్వాభివృద్ధికరములవుతాయి. అందుకోసమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి ప్రీతిగా మహాలక్ష్మీ యాగాన్ని నిర్వహణ చేస్తారు. ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతోనే సమస్త సంపత్తులు, సమస్త వైభవాలు, సమస్తములైనటువంటి సంతోషములు ఎప్పుడూ కూడా విశిష్టమైనటువంటి సంతోషం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ అంటే శోభ, కాంతి, విశేషమైనటువంటి వెలుగు అనే అర్థం. అటువంటి దివ్యమైనటువంటి వెలుగును మనస్సుకు ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మీదేవి. మహిళా రిజర్వేషన్లో మరియు డీలిమిటేషన్ అంశాల్లో కాంగ్రెస్ కూటమి తీరు వల్ల మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. ప్రధాని మోడీ ప్రతిపాదించిన 50% సీట్ల పెంపును అడ్డుకోవటం మహిళా సాధికారతకు విఘాతమని అన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఏపీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాల్లో కేంద్రం తెచ్చిన బిల్లులకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాల తీరు వల్ల నారీ శక్తికి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలను 50% పెంచాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారతను ప్రతిపక్షాలు దెబ్బతీశాయని విమర్శించారు. దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా, సీట్ల శాతం తగ్గకుండా కేంద్రం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ కూటమి కుట్రలు చేస్తోందని దినకర్ మండిపడ్డారు. 2011 లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, అందుకే 50% సీట్లు పెంచడం ద్వారా సమతుల్యత కాపాడాలని కేంద్రం భావించిందని వివరించారు. దశాబ్దాల క్రితం ఉన్న 543 స్థానాలతోనే నేటి 140 కోట్ల జనాభాకు నాణ్యమైన సేవలు అందించడం సాధ్యం కాదన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ కలిపి తీసుకురావడం వెనుక రాజ్యాంగపరమైన నిబంధనలు ఉన్నాయని, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న విపక్షాలకు త్వరలోనే వాస్తవాలు అర్థమవుతాయని ఆయన స్పష్టం చేశారు. దేశ మహిళల కోసం చేసినటువంటి ఏదైతే ఒక న్యాయపూరితంగా వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారథ్యంలోని ఎన్డీఏ ప్రయత్నం చేస్తే వాటిని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఆ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా ప్రయత్నించిందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు.
అయితే ఈ అంశాలని గందరగోళం చేయడానికి అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి. వాటికి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది పదే పదే. ఎందుకు మహిళా రిజర్వేషన్ సవరణ మరియు డీలిమిటేషన్ బిల్లు తోటి కలిపి తీసుకురావడం జరిగింది అనేటటువంటిది ఒక రకమైనటువంటి ప్రశ్న. దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే దీనికి వాస్తవానికి ఒకసారి మీరు పరిశీలనలోకి తీసుకున్నట్టయితే 1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాలని 1970 జనాభా లెక్కల ప్రకారము 2000 సంవత్సరం వరకు ఫ్రీ చేశారు. అంటే ఒక 25 సంవత్సరాల వరకు ఎటువంటి పెంపుదల అనేటటువంటిది ఉత్పన్నం కాకుండా 1970 జనాభా ప్రాతిపదిక మీదే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2000 సంవత్సరం అయిన తర్వాత 2001 సంవత్సరంలో మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా అదే విధానాన్ని 2026 దాకా కొనసాగించాలని 2021లో నాటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి సమయంలో ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదు అయ్యే అర్జీలు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగం మాత్రమే కాకుండా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచికలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకియాతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వీటిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 26, పోలీసు శాఖకు 20, పంచాయతీరాజుకు 15, రెవెన్యూకు 17 అర్జీలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో విని ప్రతి అర్జీ వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగం మాత్రమే కాకుండా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచికలని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి అర్జీని నిర్లక్ష్యం చేయకుండా నిర్దిష్ట గడువులో పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదేవిధంగా అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యం లేదా అసంతృప్తికర స్పందనకు తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను సమగ్రంగా నమోదు చేసి పరిష్కారం పూర్తయ్యే వరకు నిరంతరంగా ఫాలోఅప్ చేయాలని సూచించారు. అవసరమైతే సంబంధిత విభాగాల మధ్య సమన్వయం పెంచి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన సేవలను అందించడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ మాసమంతా మణికంఠ ఆధ్యాత్మిక క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించాలని గురువులు నిర్ణయించడం శుభ పరిణామమని చెప్పారు. విజయవాడ నగరం కొత్తూరు తాడేపల్లిలో ప్రారంభమైన కోటి హనుమాన్ చాలీసా పారాయణ దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజున మణికంఠ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏర్పాటు చేసిన
ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ హనుమాన్ ఉపాసకులు పొండరీక వరదానంద స్వామి, వేద పండితులు కృష్ణమాచార్యులు డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ మాసమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని కొనియాడారు. మే 12న హనుమాన్ జయంతి జరగనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే అంటే మే 10వ తేదీన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించాలని గురువులు నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. హనుమాన్ ఉపాసకులు పుండరీక వరదానంద స్వామివారు, అలాగే మన కృష్ణమాచార్యులు వేద పండితులు, ఆయన చాలా వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. ఈ క్షేత్రంలో రకరకాలైనటువంటి జాతకాలకు సంబంధించినటువంటి ఈ హనుమాన్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాంటిది ఈ మాసం అంతా కూడా హనుమత్ జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మే 12వ తారీఖున హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఒక 2 రోజుల ముందే సీతారాముల కళ్యాణం చేయాలి అని చెప్పని గురువుగారు నిర్ణయించడం ఇది చాలా శుభపరిణామం. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో ప్రడవిల్లుతూ ఉంది. అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ కోటి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. మే 10న జరగబోయే కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల గ్రహ దోషాలు, వివాహ సంబంధిత అడ్డంకులు, సప్తమ స్థాన దోషాలు తొలగిపోతాయని వెల్లడించారు. తమిళనాడు సంప్రదాయ పద్ధతిలో గ్రహశాంతులు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మహోత్సవానికి విచ్చేసే భక్తుల కోసం మణికంఠ ఆధ్యాత్మిక కేంద్రం మరియు కేటీ ఈవెంట్స్ సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత మెడికల్ క్యాంపులు, అన్నప్రసాద వితరణ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తున్నాం విన్నాం. అయినా రామ కళ్యాణం మామూలుగా ఆ యొక్క ఎప్పుడు భద్రాచలం చేసిన సమయంలోనూ ఆ సమయంలో చేస్తున్నారు, పుట్టినరోజు చేస్తున్నారు. మనం ప్రత్యేకంగా మాకు సంకల్పం ఏం కలిగిందంటే మనం ఈ సంవత్సరం హనుమాన్ జయంతికి పురస్కరించుకొని ముందే రాముల కళ్యాణం జరగాలి మన యాగక్షేత్రం అని అనుకున్నాం. అట్లే ఈ మధ్యలో మనం కోటి రామయాగాన్ని కూడా హనుమాన్ చాలీసా ప్రారంభాన్ని హైదరాబాద్ మహానగరంలో తాడబందులో అన్నీ చేసుకొని ఆఖరిగా ఇక్కడ మహాపూర్ణాహుతి చేసుకుని ముఖ్యంగా కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునేది మహాదళ్ వ్యవస్థ అని మహాదళ్ గౌరవ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ తెలిపారు. మహాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా మంచైనా చెడైనా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయనతో కలిసి చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మహాదళ్ వ్యవస్థ అధ్యక్షులు గణేష్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పత్రి శ్రీనివాస్కు మహాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ శాలువా కప్పి సత్కరించారు. గౌరవ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ రక్షకుడిగా పనిచేస్తున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. వారి అండదండలతో మహాదళ్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేస్తామన్నారు. మహాదళ్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదళ్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదళ్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్టుగా ఉంటూ ఈరోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను వచ్చిన ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ
డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో తాడేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి 76 కేజీల కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 500 మందికి చీరలు పంపిణీ చేయడంతో పాటు 4 ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కొమ్మారెడ్డి కిరణ్ ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తాడేపల్లి మండల మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రాతూరు క్రాస్ రోడ్డు వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గండిమెడ నుంచి ప్రాతూరు క్రాస్ రోడ్డు వరకు భారీ ఆటో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి 76 కేజీల భారీ కేకును కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు ప్రాతూరు రోడ్డు, తాడేపల్లి, అండర్ పాస్, సీతానగరం, విజయవాడ క్లబ్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 4 చలివేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కొమ్మారెడ్డి కిరణ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రపంచంలోనే నలుమూలలో కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మన రాష్ట్రానికి ఓ పక్కన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, మరొక ఎక్కడున్నా కానీ వారి బాగు కోరుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకు పరిస్థితుల్లో ఉన్నా, లోటు బడ్జెట్లో ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున అధికారంలోకి రావడం వల్ల ఈ రోజున రాష్ట్రం మొత్తంలో కూడా పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు జోడెద్దులకు మళ్ళీ పరిగెడుతున్న కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన నాయకుడిగా ఉండడమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుతూ విజయవాడ ఆటోనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసేన సీనియర్ నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా జనంలోకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం విద్యార్థులు అడిగిన వెంటనే మౌలిక వసతులు కల్పించి గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాల రోడ్ల సమస్యలను తీర్చిన ఘనత పవన్ కళ్యాణ్దేనని ఆయన కొనియాడారు. ఆయన వ్యక్తిత్వాన్ని చూసే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు వైఎస్ జగన్ సైతం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని, కౌలు రైతులు మరియు పేద వర్గాల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించే మనిషిగా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన పడేటువంటి నాయకుడిగా మేమందరం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత మేలు జరుగుద్ది. మళ్ళీ ఆయన ప్రజా సేవకు పునరంకితం కావాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున ఈ అంజనీ పుత్రుడికి, ఈ పవన పుత్రుడి దగ్గర పూజా కార్యక్రమం చేయించుకుంటాం. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి మరింత ఆరోగ్యం త్వరగా కోలుకుని ఆయనకి ఒకవైపు కొండగట్టు ఆంజనేయ స్వామి రక్షణ ఉంది, అలాగే మా ఆటోనగర్ అభయ ఆంజనేయ స్వామి కూడా రక్షణ కల్పించి ఆయన్ని త్వరగా కోలుకునే విధంగా చేస్తారని 26 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన సోషల్ ఉపాధ్యాయుని డీడీకే రంగమణి సేవలు అపూర్వమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. ఉపాధ్యాయుల నియమబద్ధ ప్రణాళికతో టీం వర్క్తోనే హిందూ హైస్కూల్ దినదిన ప్రవర్తమానం చెందుతుంది అని అన్నారు. 26 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన సోషల్ ఉపాధ్యాయుని డీడీకే రంగమణి సేవలు అపూర్వమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. 26 సంవత్సరాలుగా సోషల్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన రంగమణి పదవీ విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు, కోశాధికారి అన్నన్ రామకృష్ణారావు, డాక్టర్ గోళ్ల బాబా విజయ్ కుమార్లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రకాల అంశాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నియమబద్ధ ప్రణాళికతో టీం వర్క్తోనే హిందూ హైస్కూల్ దినదిన ప్రవర్తమానం చెందుతుందని అన్నారు. అనంతరం రంగమణి దంపతులను కమిటీ ఘనంగా సత్కరించింది. ఎవరికి తెలియనట్లుగా అంత డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తూ విద్యార్థులకి 100% మార్కులు వచ్చేటట్లు, ఉత్తీర్ణులు అయ్యేటట్లు ఈ 26 ఏళ్లలో ఎన్ని 100% వచ్చినాయో ఆలోచించుకోండి.
కానీ ఈ స్కూల్లో అలాంటి టీచర్స్ పనిచేయటం మా అందరికీ కూడా గర్వించదగిన విషయం. ఇది 119 సంవత్సరాల సంస్థ, సుమారు 120 సంవత్సరాల సంస్థ. దీంట్లో మొత్తం 9 కేబిఎన్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఎంఎస్ఆర్, చిట్టూరు పబ్లిక్ స్కూలు, జక్కంపూడి డోగుపతి ఉపేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇలా హాస్టల్స్, అన్ని ఫెసిలిటీస్ తోటి కూడుకొని ఉన్నది. ఈరోజు ఈ సంస్థతో సమానమైన ఓల్డ్ సంస్థ ఒక విద్యారంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా లైవ్లో ఉన్న సంస్థ ఇది ఒకటే. అలాగే ఇలాంటి సంస్థలో మాకున్న విద్యా సంస్థలు 8 రకాలు ఉన్నాయండి. ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, కేబిఎన్ కాలేజీ ఉంది, కేబిఎన్ షైన్ ఉంది, చిత్తూరు హై స్కూల్ అని చెప్పి గాంధీనగరంలో ఉంది. అలాగే రీసెంట్గా 4 రోజుల క్రితం గృహప్రవేశం చేసిన డోగుపతి ఉపేంద్ర స్కూల్ ఉంది. అలాగే సల్వాది మల్లికార్జునరావు గారి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇన్ని సంస్థల్లోనూ దాదాపుగా 650 నుంచి 700 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. దాదాపు 13,000 మంది విద్యార్థులు దీంట్లో విద్యాబోధన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్, హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వంగళ నారాయణరావు, హిందూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచెల శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, జె ఆనంద్ కుమార్, వి అరుణకుమారి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఆయన నివాస గ్రామం ఉండవల్లిలో వినూత్న రీతిలో జరిగాయి. గ్రామంలోని బాలబాలికల కేరింతల నడుమ అత్యంత ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకలు టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దైవాన్ని కాంక్షిస్తూ ఆ భగవంతుడి స్వరూపాలైన చిన్నారులతో సిబిఎన్ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు టీడీపీ నేత గాదే శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం, అందున ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఉండవల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు వినూత్న రీతిలో జరిగాయి. ఉండవల్లి గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షులు గాదే శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు గాదే వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉండవల్లి గ్రామంలోని చిన్నారుల కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ ఎంతో కోలాహలంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు జరిగాయి. హ్యాపీ బర్త్డే చంద్రబాబు తాతయ్య అంటూ వచ్చి రాని ముద్దు ముద్దు పలుకులను పలుకుతూ గాదే శోభిత కేక్ కట్ చేసి తన తోటి చిన్నారులకు కేక్ తినిపించి అందరినీ ఆకట్టుకుంది. నన్ను లోకేష్ అంకులు ఎత్తుకొని ముద్దు చేశాడంటూ ఎంతో సంబరంగా చెప్పిన శోభిత మాటలు ఈ వేడుకల్లో అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా చంద్రబాబు నాయుడుకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సాక్షాత్తు ఆ దైవ స్వరూపాలైన చిన్నారులతో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు గాదే శ్రీనివాసరావు పేర్కొన్నారు. నా పేరు గాదే శ్రీనివాసరావు. నేను ఉండవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ గ్రామాధ్యక్షుడిని. నేను గ్రామాధ్యక్షుడిగా ఉన్నప్పుడు మండలాధ్యక్షుడిగా అమరా సుబ్బారావు గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి పోయినసారి ఎన్నికల్లో బాగా కష్టపడి నారా లోకేష్ గారిని 94,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారన్నా కూడా గౌరవంగా ఉంది. ఆ గౌరవంతోనే ఈరోజు కళాకపటం ఎదుర్కొనేటువంటి దేవుడు లాంటి పిల్లలతో ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.